హాయ్ టు ఆల్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సౌజీస్ కిచెన్. ఈరోజు మా ఇంట్లో గోంగూర శనగపప్పు పులుసు అండ్ గోంగూర పచ్చడి అనమాట. గోంగూర పచ్చడికి గోంగూర శుభ్రంగా కడిగేసేసి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇలా మగ్గిచ్చేసుకోవాలి. గోంగూర శనగపప్పు పులుసు అయిపోతుంది, ఇప్పుడే పెట్టేశాను. దీంట్లో పచ్చిమిరపకాయలు పచ్చివైనా వేసుకొని నూరుకోవచ్చు, వేయించుకొని కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకొని అయినా వేసుకోవచ్చు. ఈ వాటర్ అంతా పోయేదాకా మగ్గిచ్చేసుకోవాలి. గోంగూర మగ్గిపోయింది, ఇంకా ఆపేసేసుకోవచ్చు. మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసాను. ఎందుకంటే క్వాంటిటీ తక్కువ ఉందన్నమాట గోంగూర, అందుకని తక్కువ పచ్చిమిరపకాయలు వేసాను. నెక్స్ట్ వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. దీన్ని మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. దీనికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ గోంగూర వేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు. దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేయకూడదు, కొంచెం కచ్చా పచ్చాగా రోట్లో ఎలా అయితే నూరుకుంటే వస్తుందో అలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా అన్నమాట, కొంచెం ఉల్లిపాయ ముక్కలు కనిపిస్తూ ఉండాలి. మెత్తగా గ్రైండ్ చేస్తే బాగోదు, అందుకని ఇలాగే గ్రైండ్ చేయాలి. ఇప్పుడు దీనికి పోపు పెట్టేసుకుందాం. బండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ధనియాలు, ఆ ధనియాలు కొంచెం వేగగానే పోపు గింజలు, 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే పోపులో బాగుంటుంది, అందుకే వేస్తాను. వేగాక ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని కొంచెం వేగనివ్వాలి. ఆనియన్స్ మరీ డీప్ ఫ్రై అవ్వనవసరం లేదు, ఇలా వేగితే చాలు. ఇంక ఇప్పుడు గోంగూర వేసేసుకోవాలి, గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర. ఇంతే, గోంగూర పచ్చడి అయిపోయింది. నెక్స్ట్ గోంగూర పులుసు తాలింపు వేసేద్దాం. గోంగూర శనగపప్పు పులుసు కూర కూడా తాలింపు వేసాను. ఇది కూడా కొంచెం అలా మగ్గిన తర్వాత కట్టేసేయడమే. ఇవ్వండి మా ఇంట్లో ఈరోజు కూరలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ సో మచ్.